రంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని యూసుఫ్పూర్ గ్రామ వాసులైన మాలిపట్లోళ్ల భాస్కర్ రెడ్డి, మాలిపట్లోళ్ల నర్సింహారెడ్డి, మాలిపట్లోళ్ల సంగారెడ్డి వారి సొంత పొలంలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీచ్ కుందకు ఆశ్రమానికి చెందిన సోమలింగ శివాచార్య స్వామి, ధనసిరి ఆశ్రమ వీరేశ్వర శివచార్య స్వామిజీ, సద్గురు బండయప్ప స్వామిలు ముఖ్యాతిథితులుగా హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, భక్తులు గ్రామస్థుల నడుమ పండితుల వేదమంత్రాలతో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, నంది, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభం, శిఖరాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేవత అయినటువంటిది భ్రమరాంబ సహిత మల్లికార్జున దేవాలయం అన్నమాట. ఇటువంటి దేవాలయంలో మనం ఈ రోజు మరి చేస్తున్నామంటే 3 రోజుల కార్యక్రమం, 3 రోజులే మనం అందరం కూడా పోతాం కాబట్టి 3 రోజుల నుంచి ఇక్కడ అన్నదానం నడుస్తుంది, పూజ నడుస్తుంది, హోమం నడుస్తుంది. మీరందరూ కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా కొంతమంది ఇంటికి వచ్చిండ్రు, కొంతమంది ఆడనే ఉన్నారన్నమాట, ఇంట్లోనే ఉన్నారు. తర్వాత ప్రసాదానికి పోదామంటారు, కొంతమంది రేపు 3 రోజులు ఇప్పుడేం పోదాం, అప్పగారు వచ్చినాడు కొంతమంది పోదాం అనేటువంటి కొంతమంది ఉంటారు. అందరికీ దొరకాలంటే దొరకాలన్నమాట. ఏమైనా పుణ్యం ఉంటేనే మీరందరూ ఇప్పుడు ముంగట వచ్చి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు మీరు ఇక్కడ? ఎందుకు కూర్చున్నారు? అప్పగారి యొక్క అమృత ఉపదేశం వినాలని వచ్చి కూర్చున్నారు ఇలా. కొంతమంది ఏం చేసేది అక్కడనే ఉన్నారు, మీరు దగ్గర ఉన్నారు. కొంతమంది మైకులు ఉందాం, లేదంటే ఇంకా దూరంలో ఉందాం, ఆడ హోటల్లో గప్పాలు కొట్టుతూ ఉంటారు. ఇంకొంతమంది ఇంట్లో సీరియల్ చూస్తారు, ఆఖరికి అయ్యేటప్పుడు ఆడితే అయ్యేటప్పుడు పోదామంటారు. కొంతమంది ఇంకా తల్లులు ఉన్నారన్నమాట. మీరు ఎందుకు కూర్చున్నారు? మీరు జొన్నలే, ఆడ ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా జొన్నలే. మరి మీరు ముంగట ఎందుకు కూర్చున్నారు ఇలా? ఈ తల్లులందరూ కూడా మీరు టెంట్ కింద వచ్చి కూర్చున్నారు. మరి మీకేం లాభం, వాళ్ళకేం లాభం? మీరందరూ జొన్నలు. ఎందుకంటే ధనశ్రీ అప్పగారు వస్తున్నారంటే అందరూ వచ్చి ముంగట కూర్చున్నారు అనమాట. పాటలు మంచిగా పాడతాడు, చెప్తాడు అనేటువంటిది. అప్పగారి మాటలు విందామని వాళ్ళు కూడా చూడమ్మ, తర్వాత దర్శనం చేసుకుంటే అయిపోయి తర్వాత ప్రసాదం చేద్దాం, ప్రతిష్ట అయిన తర్వాత మొక్కుదామని వాళ్ళు ఇంట్లో ఇంకా కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళు జొన్నలే రొట్టె చేస్తారు కదా, చేస్తారు, తర్వాత శివార్పణం అవుతారు. మీరేం పని చేశారు? ఒక్క అడ్డే